వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన నేపథ్యంలో సునీతారెడ్డి ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలారెడ్డి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుని షాక్ ఇవ్వగా తాజాగా మరో సోదరి షాక్ ఇవ్వనట్లు తెలుస్తోంది. దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సమాచారం. అంతేకాదు కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటన తర్వాత ఆమె కుమార్తె సునీతారెడ్డి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. న్యాయం కోసం తన గొంతు వినిపిస్తూ సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐకి కీలక సమాచారం ఇచ్చారు. కోర్టుల్లో కేసుల్లో సైతం సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడాలని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మరో అడుగు ముందుకేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఏపీ కాంగ్రెస్ లో ఉత్సాహాన్ని నింపింది. ఇదే సమయంలో వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత జోరు వచ్చింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలందరూ తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమితులైన సమయంలో సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఆయన చెల్లెలిద్దరూ కలిసి పనిచేయనుండడం ఏపీ రాజకీయాలను మరింత రసకాంధాయంలో పడేసింది. ఇప్పుడు వైఎస్ విజయమై ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది మరో ఆసక్తికర చర్చకు తావిస్తోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని